ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక దైవజనురాలు తన యొక్క పుస్తకంలో ఇలా రాస్తారు. తను పండగ సందర్భంగా అనేకమైన గ్రీటింగ్స్ తన దగ్గరకు వచ్చి ఉంటే ఒక విచిత్రమైన గ్రీటింగ్ తన కంట్లో పడుతుంది. ఆ విచిత్రమైన గ్రీటింగ్ ఏంటి అంటే దానిపైన హ్యాపీ క్రిస్మస్ అని అన్న అనేకమైన గ్రీటింగ్స్లలో ఒక కొత్త గ్రీటింగ్ తన ఎదుటకు వచ్చి ఇలా ఉంది: క్రీస్తు నీ కొరకు పుట్టి ఉండకపోతే. వాస్తవానికి చెప్పాలంటే ఇదే ఒక ప్రశ్న మన జీవితంలోకి వస్తే, నిన్నటి దినాన ప్రపంచం యావత్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించామా క్రీస్తు మన కొరకు పుట్టి ఉండకపోతే? ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ఈనాడు మనకు మన యొక్క దుఃఖ స్థితిలో వచ్చిన ఆదరణ, ఆయన మన మీద చూపించిన ప్రేమ మనం అనుభవించే వాళ్ళం కాదు. అతను తన యొక్క మాటలలో ఇలా రాస్తారు: బయటికి పోయి చూస్తే ఒక తల్లిని ఆదరించడానికి ఏ మాటలతో ఆదరిస్తాం? ఒక బాధాకరమైన ఒక విధవరాలిని ఆదరించడానికి ఏ మాటలతో ఆదరిస్తాం? ఈ భూమి మీద ప్రేమ అనేది, ప్రేమ కంటే ఎక్కువగా క్షమాపణ అనే వర్డ్ ఉన్నది అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఎంతటి పాపినైనా రక్షించడానికి, ఎంతటి పాపినైనా క్షమించే మనస్సు ఆయన ఒకరిదే. ఆయన నుంచే, ఆయన మాదిరియే మనం నేర్చుకున్నాం. ఒకవేళ భూమి మీద ఒక మనిషికి కావాల్సి ఒక సైంటిస్ట్ కావాల్సి వస్తే దేవుడు అనేకమైన వారిని పంపించేవాడేమో. ఒకవేళ భూమి మీద మానవాళిని రక్షించడానికి ఒక లీడర్ కావాల్సి వస్తే, రాజకీయం చేయడానికి లీడరే కావాల్సి వస్తే అనేకమైన లీడర్స్ని పంపించి ఉండేవాడేమో. ఒకవేళ మనుషులకు కేవలము ఒక ఆరోగ్యమే కావాల్సి వస్తే ప్రపంచం కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే 100 గొప్పంతలుగా ఒక వైద్యుడినే పంపించేవాడేమో. కానీ కావలసింది ఒక మానవుడిని తన యొక్క పాపం నుంచి రక్షించడానికి ఒక రక్షకుడు అవసరం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ చరిత్రని 2 విభాలుగా విభజించిన ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆ ప్రాణం పెట్టి అక్కడే చనిపోలేదు, ఆయన తిరిగి లేచినవాడు. ఆయన నీ యొక్క పాపములు క్షమించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు. భూమి మీద ఎవ్వరు కూడా తన ప్రాణం అర్పించలేదండి. ఎవరు కూడా క్షమించే మనసు ఎవరికి ఉండదండి. ఒకవేళ నీకు నాకు ఆ క్షమించే మనసు ఉంది అంటే అది ఆయన మాదిరియే. ఆయన చూపించిన ఒక గొప్ప మార్గమే. అట్టి మార్గంలో నీవు కూడా రావాలి అని అనుకుంటే ఆ భూమి మీద ఎక్కడో పుట్టిన రక్షకుడు నాకేం అవసరం అని నువ్వు అనుకోవద్దు. ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను సంధిస్తా ఉన్నాడు. రామ్మ, నీలో నుంచి కూడా ఆయన పుట్టగలడు. నీలో ఆ క్రిస్మస్, నిన్నటి దినాన ప్రపంచం యావత్తు జరిపించిన క్రిస్మస్, నీలో నుంచి కూడా ఒక నూతనమైన పండగ నీలో నుంచి కూడా రాగలదు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు ఎక్కడో పుట్టారని మేము విన్నాం. కానీ దేవా, మా హృదయంలో కూడా నూతనంగా పుట్టుమని ప్రార్థిస్తున్నాం. నీ వంటి మార్గము, నీవు చూపిన గొప్ప క్షమాపణ మేము కూడా కలిగి ఉండునట్లుగా దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.